హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, భౌతిక రసాయన శాస్త్రం 9th క్లాస్లోని టాపిక్స్ అనేవి ఒకసారి చెప్పుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొన్ని టాపిక్స్ ఆల్రెడీ చెప్పుకోవటం అనేది జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా. పదార్థం అనేది ఇప్పటివరకు మనం పదార్థం గురించి కొన్ని టాపిక్స్ ఆల్రెడీ చెప్పేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్స్. మ్యాటర్ అనేది, పదార్థం అనేది తన యొక్క స్థితిని మార్చుకోగలదా అంటే ఎస్ ఇట్ కెన్, మార్చుకోగలదు. ఎలా అంటే మన పరిశీలన ద్వారా నీరు 3 స్థితుల్లో లభిస్తుందని మనకు తెలుసు కదండి. నీరు ఎన్ని స్థితుల్లో లభిస్తుంది? 3 స్థితుల్లో లభిస్తుంది అని మనకు తెలుసు. అంటే ఫస్ట్ వన్, మంచులాగా ఘనస్థితిలో ఉంటుంది నీరు. అలాగే మనకు తెలిసిన నీరులాగా ద్రవస్థితిలో కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటి? ఆవిరి, నీటి ఆవిరిలాగా వాయు స్థితిలో ఉంటుంది. సాలిడ్ యాజ్ ఐస్, అవునా? అలాగే లిక్విడ్ యాజ్ వాటర్, గ్యాస్ యాజ్ వాటర్ వేపర్ అనేది మనకి తెలిసిన విషయమే. స్థితి మార్పు సమయంలో పదార్థం లోపల ఏం జరుగుతుంది అంటే దాని యొక్క స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మంచులాగా ఉంది, ఆ మంచు నుంచి అది ఎలాగ రావాలి? వాటర్గా రావాలి. ఆ టైంలో ఆ పదార్థం, ఆ పర్టికులర్ మ్యాటర్లో ఏం జరుగుతుంది? అలాగే ఈ స్టేట్ నుంచి, ఏదైతే మంచు అనే స్టేట్ నుంచి అది వాటర్ అనే స్టేట్లోకి వెళ్తున్న సమయంలో పదార్థ కణాలకు, అంటే ఆ పదార్థంలో ఉన్న కణాలు, పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిలో ఏం జరుగుతుంది, వాటికి ఏం జరుగుతుంది, ఈ స్థితి మార్పు ఎలా జరుగుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్స్ కావాలి అంటే మనం ఈ యాక్టివిటీ చూడాల్సిందే. ఏంటి ఆ యాక్టివిటీ అంటే ఉష్ణోగ్రత మార్పు ప్రభావం. టెంపరేచర్ చేంజెస్ వల్ల ఈ స్థితి, అంటే ఐస్ మంచులాగా ఉన్న స్థితి నుంచి అది లిక్విడ్ స్టేట్, అంటే వాటర్ లాగా వెళ్తుంది అనేది యాక్టివిటీ. సో న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి. అన్నీ కూడా మ్యాక్సిమం యాక్టివిటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, మీకు తెలిసిన విషయమే. సో యాక్టివిటీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక బీకర్ ఏదైతే ఉందో ఒక బీకర్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూపించారు కదా, ఆ బీకర్ అనమాట. దాంట్లో ఏంటంటే సుమారుగా 150 గ్రాముల మంచుని తీసుకోవాలి. ఇక్కడ మన యాక్టివిటీ అంతా కూడా ఏంటంటే మంచు అనేది వాటర్గా ఎలా మారుతుంది అనే దాని మీద, కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది కూడా మంచునే. అక్కడ ఎంత తీసుకోవాలి? 150 గ్రాముల మంచును తీసుకోవాలి. ఒక ప్రయోగశాల, అంటే ప్రయోగశాలలో కొన్ని థర్మామీటర్స్ ఉంటాయి కదా, ఉష్ణ మాపకం అంటే నథింగ్ బట్ థర్మామీటర్ అనమాట. దాన్ని బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బుని మంచు ఏదైతే ఉందో మన బీకర్లో తీసుకున్నామో దాన్ని టచ్ అయ్యేటట్టుగా చూడాలన్నమాట. ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీరు యాక్టివిటీస్ని ఏది స్కిప్ చేయకండి. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినా, టెట్కి ప్రిపేర్ అయినా యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని అస్సలు స్కిప్ చేయొద్దు. వాటి నుంచి బిట్స్ రావు అని కూడా అనుకోవద్దు. అన్నీ చదవాల్సిందే. ప్రతి ఒక్క పాయింట్, యాక్టివిటీ అయినా ఏదైనా కూడా ప్రతిదీ చదవాల్సిందే. ఫర్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా. ఓకే, ఇక్కడ అరేంజ్మెంట్స్ చూడండి. ఫస్ట్ ఇలా అరేంజ్ చేశారనమాట. ఏదైతే మనం తీసుకున్నామో అవి స్టాండ్, థర్మామీటర్, గాజుది ఉంటుంది కదా స్టెరర్, అది బీకరు, మంచు, బర్నర్, ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకు బర్నర్ అంటే అక్కడ టెంపరేచర్ అనేది చేంజ్ చేయాలంటే ఆ మంచు అనేది కరగాలి కాబట్టి దానికి సర్టెన్ టెంపరేచర్ అందించాలి కాబట్టి అక్కడ బర్నర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో సెకండ్ది కూడా ఇదన్నమాట. సేమ్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మంచు నీరుగా మార్చుట. ఫస్ట్లో ఏంటి? మంచు ఉంది ఇక్కడ, మనకంతా కూడా మంచు ఏదైతే ఉందో ఐస్ మనం తీసుకున్నామో అదే ఉంది. సెకండ్కి వచ్చేసరికి ఏమైంది? మంచు నీటి ఆవిరిగా మారింది. అంటే మధ్యలో స్టేట్ ఏమై ఉంటుంది? లిక్విడ్ స్టేట్. ఇక్కడేమో సాలిడ్ స్టేట్లో ఉంది. అది డైరెక్ట్గా మనం ఇక్కడ టెంపరేచర్ పెంచడం వల్ల ఏమైంది? డైరెక్ట్గా అది వాటర్ వేపర్స్గా కన్వర్ట్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ అరేంజ్మెంట్స్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి? ఐస్ క్యూబ్స్ కదా. ఐస్ క్యూబ్స్ ఏంటంటే తక్కువ మంట మీద, అండ్ ఏదైతే మనం బర్నర్ అనేది లో ఫ్లేమ్ దగ్గర ఉంచినప్పుడు బీకర్ను వేడి చేయటం ప్రారంభించాం, అవునా? ఒకేసారి ఎట్ ఏ టైం మనం ఆ ఫ్లేమ్ అనేది పెంచలేదన్నమాట, తక్కువ మంట మీద ఉంచాం. మంచు కరగటం ప్రారంభించి ఉష్ణోగ్రత నమోదు చేయడం. ఎప్పుడైతే ఆ మంచు అనేది కరుగుతూ ఉందో,
అంటే లైట్గా వాటర్గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనం ఏం చేసాం, టెంపరేచర్ని రీడ్ చేసాం, అంటే నోట్ చేసుకోవటం కానీ రికార్డ్ చేయడం కానీ జరుగుతుంది. దెన్ మంచు అంతా నీరుగా మారినప్పుడు ఉష్ణోగ్రత నమోదు చేసాం. ఫస్ట్ ఏమో మంచు ఎప్పుడైతే కరుగుతుందో అప్పుడు టెంపరేచర్ని నోట్ చేసాం. ఫస్ట్ టెంపరేచర్ నోట్ చేసింది ఎప్పుడు, మంచు కరగటం ప్రారంభించినప్పుడు ఫస్ట్ టెంపరేచర్ని రికార్డ్ చేసాం. తర్వాత ఏంటి, ఈ మంచు అంతా కూడా కంప్లీట్గా ఎలా కన్వర్ట్ అయింది, వాటర్గా కంప్లీట్ అయినప్పుడు సెకండ్ టెంపరేచర్ని రికార్డ్ చేసాం, గుర్తుంచుకోండి. తర్వాత ఏంటి, ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారినప్పుడు మీ పరిశీలన నమోదు చేయండి. ఫస్ట్ టెంపరేచర్ అనేది ఘనస్థితి నుంచి అంటే సాలిడ్ టు లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ అనమాట. సెకండ్ ఏంటి, గాజు కడ్డీని బీకర్లో ఉంచినప్పుడు నీరు మరిగే వరకు గాజు కడ్డీని తిప్పుతూ వేడి చేయవలను. గాజు కడ్డీ ఉంటుంది కదా, మనం తీసుకున్నాం కదా స్టెరర్, అదేం చేసాం, ఫస్ట్ బీకర్లో ఉంచి ఎప్పుడైతే ఇది నీరు మరుగుతుందో అప్పటి వరకు దీన్ని ఏం చేస్తాం, తిప్పుతూనే మనం వేడి చేస్తూ ఉంటున్నాం. బీకర్లో నీరు అంతా ఆవిరిగా మారే వరకు ఉష్ణమాపకంలోని రీడింగ్ను జాగ్రత్తగా గమనించాలి. సో కంప్లీట్గా వాటర్ మొత్తం వేపర్ స్టేట్లోకి వెళ్ళేంత వరకు కూడా మనం టెంపరేచర్ని రికార్డ్ చేస్తూనే ఉండాలి. ద్రవస్థితిలో ఉన్న నీరు వాయుస్థితిలోనికి మారే వరకు పరిశీలన అన్నింటినీ నమోదు చేయాలి. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వెళ్ళేంత వరకు. అయితే ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో సాలిడ్స్, అది ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎప్పుడైతే పెంచుతారో అప్పుడు వాటి మధ్య పార్టికల్స్ ఉంటాయి కదా, మ్యాటర్ అనేది మేడప్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అనేది దేంతో తయారవుతుంది, పార్టికల్స్తో తయారవుతుంది. అంటే ఒక పదార్థం అనేది కణాలతో తయారవుతుంది అనే విషయం మనకు తెలుసు. ఎప్పుడైతే ఘన పదార్థాలు సాలిడ్స్ ఉంటాయో వాటి యొక్క టెంపరేచర్ని పెంచినప్పుడు కణాలు అనేవి గతిశక్తి పెరుగుతుంది. వాళ్ళలో ఆ కణాల్లో ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ని పెంచుతారో అప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, పెరుగుతుందన్నమాట. గతిశక్తి పెరుగుదల కారణంగా ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుందో దానివల్ల ఆ రీజన్ వల్ల కణాలు ఎక్కువ వేగంగా కంపించడం ప్రారంభిస్తాయి. అవి ఏం చేస్తాయి, అప్పటిదాకా కదలకుండా ఉన్న కణాలు పార్టికల్స్ అనేవి ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ అనేది వాటిలో పెరుగుతుందో అవి ఏం చేస్తాయి, అవి ఒక చోట ఉండవు అనమాట. ఏం చేస్తాయి, వేగంగా ఫాస్ట్గా ఏం చేస్తే వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కంపించడం అనేది జరుగుతుంది, వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ గమనించి ఉంటాం, ఏదైనా వాటర్ కంటైనర్ని బాగా హీట్ చేస్తే జస్ట్ వాటర్ లోపల ఉన్న వాటర్ అనేది వైబ్రేట్ అవుతుంది. సమ్టైమ్ ఆ కంటైనర్ కూడా వైబ్రేట్ అవటం అనేది మనం గమనిస్తాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. గతిశక్తి పెరుగుదల వల్ల ఏదైతే ఆ పార్టికల్స్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యిందో, ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, మన ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఈ పార్టికల్స్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయింది. దానివల్ల ఈ కణాలు పార్టికల్స్ అనేవి ఫాస్ట్గా ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది. వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది. ఎస్, ఇక్కడ మనం వాటికి ఎనర్జీ అనేది అందించాం. దేని ద్వారా అందించాం, బికాజ్ ఆఫ్ హీట్, వేడి చేస్తున్నాం. అక్కడ వేడి ద్వారా మనం ఏం సరఫరా చేస్తున్నాం, అక్కడ శక్తి ఎనర్జీ అనేది ఇస్తున్నాము. వేటికి ఎనర్జీ ఇస్తున్నాం, కణాలకు ఎనర్జీ ఇస్తున్నాం. దానివల్ల వాటిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. దాని ద్వారా కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తున్నాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వాటి మధ్య పార్టికల్స్ మధ్య కొన్ని బాండ్స్, అట్రాక్షన్ బాండింగ్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. డబుల్ బాండింగ్ అని అలా చెప్పుకున్నాం కదా. లిక్విడ్స్ సాలిడ్స్కి ఏమో బాగా తిగ్గా ఉంటుంది బాండింగ్ వెన్ కంపేర్డ్ టు లిక్విడ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ బలాలు ఎక్కడ ఉంటాయి, సాలిడ్స్లో ఉంటాయి. తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్కి ఏంటి అక్కడొక్కనే ఇక్కడొక్కనే ఉంటుంది. ఎప్పుడైతే మనం హీట్ చేయటం ద్వారా ఈ శక్తి ఎనర్జీ అనేది ఆ కణాలకు ఇస్తున్నామో అప్పుడు వాటి మధ్య ఉన్న ఆకర్షణ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆకర్షణ బలాలు ఉంటాయి కదా, వాటిని అధిగమిస్తున్నాయి అనమాట. అంటే అవి వాటిని ఏమి చేయలేకపోతున్నాయి అనమాట, వాటిని దాటుకొని వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెంచుతున్నామో అప్పుడు కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి, అంటే ఎక్కడైతే అవి కదలకుండా ఉన్నాయో అప్పటిదాకా ఏంటి కదలకుండా ఉన్నాయి, వాటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు,
స్థిర స్థానాలు ఫిక్స్డ్ పొజిషన్స్గా కన్సిడర్ చేయవచ్చు. వేటి యొక్క ఫిక్స్డ్ పొజిషన్స్? కణాల యొక్క ఫిక్స్డ్ పొజిషన్స్. ఈ స్థిర స్థానాలు మీరు ఎక్కడ చూడవచ్చు అంటే సాలిడ్స్లో చూడవచ్చు. ఓకేనా? ఎందుకని? అక్కడ బాండింగ్ అనేది చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ కణాల యొక్క ఫిక్స్డ్ పొజిషన్స్ అనేవి అక్కడ మనం సాలిడ్స్లో చూడటం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఏదైతే కణాలు వాటి స్థిర స్థానాలు ఫిక్స్డ్ పొజిషన్స్ ఉంటాయో వాటిని వదిలేసి ఎక్కువగా మోర్ ఫ్రీడమ్ ఎక్కువ ఫ్రీడమ్తో ఏం చేస్తున్నాయి? స్వేచ్ఛగా కదలటం ప్రారంభిస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న అంటే స్వేచ్ఛగా ఏంటండి అంటే సాలిడ్స్లో అంత స్వేచ్ఛగా ఉండవు. కానీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో కణాలు ఎలా ఉంటాయి? వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్తో కంపేర్ చేస్తే మోర్ ఫ్రీడమ్, వీటికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మరింత స్వేచ్ఛగా కదలటానికి ప్రారంభిస్తాయి. దెన్ ఘన పదార్థాలు సాలిడ్స్ దగ్గరకు వచ్చేద్దాం. కరిగిన ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది. సో సాలిడ్ మ్యాటర్స్ అనేవి ఏమవుతుంది? కరుగుతుంది. ఎప్పుడు కరుగుతుంది? మనం అక్కడ ఏం పెంచుతున్నాం? ఉష్ణోగ్రత పెంచినప్పుడు అదేమవుతుంది? కరిగి ద్రవంగా మారే దశకు వస్తుంది. సో సాలిడ్స్ టు లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ వెన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో ఉష్ణోగ్రత ద్రవీభవన స్థానం అంటారు. ఏంటి ఉష్ణోగ్రత ద్రవీభవన స్థానం అంటే మెల్టింగ్ పాయింట్ అనమాట. సో ఏంటి ఆ మెల్టింగ్ పాయింట్ అంటే వాతావరణ పీడనం ఉంటుంది కదా మనకి. ఆ వాతావరణ పీడనం ఏదైతే ఉందో అక్కడ కనీస ఉష్ణోగ్రత వద్ద అంటే చాలా లీస్ట్ మినిమం టెంపరేచర్ అనమాట. చాలా తక్కువ టెంపరేచర్గా అని కూడా మనం చెప్పుకోవచ్చు. మినిమం టెంపరేచర్ అక్కడ ఘన పదార్థం ఏదైతే ఉందో అది ఎలా మారుతుంది? ద్రవ పదార్థంగా మారుతుంది. ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు, మెల్టింగ్ పాయింట్ అంటారు. మళ్ళీ చెప్తున్నానండి, మనకి టెంపరేచర్ ఉంటుంది కదా, వాతావరణ పీడనం ఉంటుంది కదా, అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎక్కడైతే ఉందో న్యాచురల్గా దాని వద్ద మినిమం టెంపరేచర్ వద్ద, చాలా తక్కువ టెంపరేచర్ వద్ద ఏదైతే ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా చేంజ్ అవుతుందో ఆ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటారు, ద్రవీభవన స్థానం అంటారు. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బలం పరిమాణాన్ని సూచన. ఘన పదార్థం అనేది ద్రవీభవనం మెల్ట్ అవుతుంది అంటే ఘన పదార్థం ఒక సాలిడ్ అనేది మెల్ట్ అవుతుంది, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది అంటే వాటిలో ఉన్న కణాలు పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ ఉంటుంది కదా, బిట్వీన్ అట్రాక్షన్, వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ యొక్క ఫోర్స్, బలాలు అంటారు కదా, వాటి యొక్క పరిమాణానికి సూచన. అవి ఎంత స్లోగా అది మెల్ట్ అవుతుంది అంటే వాటి మధ్య ఆకర్షణ బలాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఘన పదార్థాల యొక్క ద్రవీభవన స్థానం అనేది వాటి యొక్క కణాల మధ్య గల ఆకర్షణ బల, అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్, వాటి యొక్క పార్టికల్స్లో ఉన్న బలాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఫాస్ట్గా సాలిడ్స్ టు లిక్విడ్స్ కన్వర్ట్ అయింది అంటే వాటి మధ్య అట్రాక్షన్ బలాలు అనేవి అంటే ఆకర్షణ బలాలు అనేవి తక్కువగా ఉన్నాయి. అది ఇట్స్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుందంటే వాటిలో ఉన్న ఆకర్షణ బలాలు అనేవి ఏంటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. మంచు ఏదైతే ఉందో మనం ఐస్ తీసుకున్నాం కదా, అది మంచు ద్రవీభవన స్థానం 273.15 కెల్విన్. మంచు యొక్క ద్రవీభవన స్థానం ఏంటి అంటే మెల్టింగ్ పాయింట్. మంచు అనేది ద్రవీభవనం అంటే వాటర్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఎంత టెంపరేచర్ ఉన్నప్పుడు ద్రవీభవిస్తుంది అంటే మెల్ట్ అవుతుందని. ఓకేనా? ద్రవం అంటే మంచు అనేది సాలిడ్, ద్రవం అంటే ద్రవీభవించడం, మెల్ట్ అవుతుంది అని. ఆ మెల్టింగ్ పాయింట్ ఎక్కడ అవుతుంది అంటే 273.15 కెల్విన్స్, 15 కెల్విన్స్, 273.15 కెల్విన్స్ దగ్గర ఒక మంచు అనేది ద్రవీభవన స్థాయి, మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ద్రవీభవన ప్రక్రియ అనగా ఒక పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారటాన్ని ద్రవీభవనం అంటారు. ఏంటి ద్రవీభవన ప్రక్రియ? ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఆఫ్ ద సాలిడ్ స్టేట్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఓకేనండి, ఏం లేదు, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అవ్వటాన్ని ద్రవీభవనం అంటారు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఘన పదార్థం కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది మరియు ఇచ్చిన ఉష్ణశక్తి ఏమవుతుంది?
ఘన పదార్థాలు సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మెల్ట్ అవుతున్నాయో ఆ టైంలో ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఆ సందర్భంలో దాని టెంపరేచర్ ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మరి మనం ఇస్తున్నాం కదా టెంపరేచర్, బయట నుంచి హీట్ చేస్తాం కదా, మరి అదేమవుతుంది, ఆ ఉష్ణశక్తి ఏమవుతుంది అంటే ఈ ద్రవీభవన సమయంలో, అంటే ఏంటి ద్రవీభవన సమయం అంటే మెల్టింగ్ టైంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత ఎప్పుడైతే అది మెల్ట్ అయిపోయి దాని యొక్క ద్రవీభవన స్థానం ఏంటి 273.15 కెల్విన్ అక్కడికి చేరుకున్న తర్వాత మంచు అంతా ఏమైపోతుంది, కరిగిపోయే వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మారదు. నీవు గమనించే ఉంటావు. సో ఎప్పుడైతే అది కంప్లీట్గా చేంజ్ అవుతుందో అప్పటి వరకు దాని యొక్క టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది ఎప్పుడైతే 273.15 కెల్విన్కి చేరుకుంటుందో అప్పుడు మాత్రమే దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా అంతకు ముందున్న టెంపరేచర్ అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా. ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మాత్రమే మంచంతా కరిగిపోయేంత వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మారదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.